Hello, hi childrens. Good morning, good afternoon, good night also. ఓం సాయిరామ్. ఇంతకుముందు ఒక చిన్న వీడియో చేశాను, బహుశా మీరు చూసిండ్రో చూడలేదో తెలియదు కానీ ఎలా ఉన్నారు పిల్లలు? మీరందరూ బాబా కృపతోని, బాబా దయతోని చాలా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా హాయిగా చాలా బాగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఆనందంగా మీ మొహాల్లో నవ్వుల పువ్వులు వెల్లివిరియాలని నేను కోరుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్స్, ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటిదో తెలుసా? గణేషుని పండుగ వచ్చేస్తుంది. అందరూ మన ఇంట్లో గణేషులను నిలబెట్టుకుంటారు, ఎంతో వైభవంగా నవరాత్రులు చేస్తారు. మరియు తీసుకెళ్ళి మనము మంచిగా ఊరేగింపుతోనే నిమజ్జనం చాలా బాగా హాయిగా చేసుకుంటాం, చాలా కోలాహలంగా చేసుకుంటాం. దీని లోపల పెద్దల పాత్ర కంటే పిల్లల పాత్రనే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లోపల ఆనందం చూడాలి. స్కూల్కి రమ్మంటే కూడా సరిగా స్కూల్కి రారు. ఆ రోజు ఆ గణేషుని విగ్రహాల దగ్గరనే, గణేషుని మంటపాల దగ్గరనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మీరు చేయాల్సిన విషయం ఏంటిదంటే చిల్డ్రన్స్, పిల్లలు భగవంతుని రూపం అని అంటారు. పిల్లల లోపల ఎటువంటి కల్మషం ఉండదని మన పెద్దవాళ్ళు అంటారు. అయితే మనము ఊరేగింపు చేస్తున్నాం, గణపతిది మంటపాల్లో పూజలు పునస్కారాలు చేస్తున్నాము. కానీ వీడియోలు ఏమంటారు, లౌడ్ స్పీకర్లు చాలా గట్టిగా పెడుతున్నాం. కొంతమందికి అది ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ ఇవాళ రేపు చాలామంది ఈ రోగాల ఊబిలోనే కూరుకొని పోతున్నారు. చాలామందికి వయసు నిమిత్తం లేకుండా అందరికీ ఎటువంటో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ మంచిగా పెట్టుకోండి, కానీ కంట్రోల్లో, శబ్ద కాలుష్యం లేకుండా మంచిగా పెట్టుకోండి. ఇంకోటి, మంచిగా కీర్తనలు పాడే ప్రయత్నం చేయండి. భగవంతుని ముందు కూర్చున్న ఒక 10 నిమిషాలైనా భగవంతునితో గడపండి, భగవంతుని నామస్మరణ లోపల గడపండి. ఆ విధంగా మీరు సేవ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎట్లాంటి ఎంజాయ్ చేయండి? భక్తి పారవశ్యంలో మునగాలి మీరు. భక్తునికి, దేవునికి మీరు కనెక్ట్ కావాలి. మీరు చెప్పే ప్రతి కోరిక దేవునికి వినపడాలి. ఇంకోటి, చాలామంది ఊరేగింపులల్లో మద్యపానము, డ్రగ్స్ ఎక్కువ తీసుకొని ఆ ఊరేగింపుల్లో పాల్గొంటున్నారు. అది మన సభ్యత కాదు చిల్డ్రన్స్, మన సంస్కృతి కూడా కాదు. దానివల్ల వేరే వాళ్ళ ముందు మనము చాలా చులకనైపోతున్నాం. అర్థమవుతుందా నాన్న? కాబట్టి మీరు మీ పెద్దవాళ్ళకి, మీ అన్నయ్యలకి ఈ మద్యపానం సేవించకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. వాళ్ళని మోటివేట్ చేయండి. అన్నయ్య, నాన్న, మనం ఈ విధంగా తాగితే దోషం అవుతుంది, భగవంతుడు క్షమించడు. ఎందుకంటే పంచమహాపాతకాలలో కూడా మద్యపానం అనేది ఒక పాతకమే, ఒక పాపమే. కాబట్టి ఆ పాపాన్ని మనము, అది కూడా భగవంతుని కార్యంలో పాల్గొనేటప్పుడు చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. మీరు నాకు ఫ్రెండ్స్ లాగానే అవునా చిల్డ్రన్స్? కాబట్టి ఆ పాపము మన పెద్దవాళ్ళు, మన అన్నలు చేయకుండా అడ్డుకునే బాధ్యత మీదే. మీరు చిన్నప్పటి నుండి ఇట్లాంటి పనులు చేస్తే మీరు చక్కగా ఎదుగుతారు. ముందు ముందు కూడా మీరు మంచి అలవాట్లతో ఎదగాలి ఫ్రెండ్స్. మంచి అలవాట్లతో ఎదగాలి చిల్డ్రన్స్. వ్యసనాలతో ఎదగొద్దు. మంచి అలవాట్లను ఒక వ్యసనంలాగా చేసుకోవాలి, అంతేగాని చెడు అలవాట్లను వ్యసనంలాగా మార్చుకోకండి. ఇది నేను ఇస్తున్న వర్క్ అనుకోండి, హోంవర్క్ అనుకోండి. సాధ్యమైనంత వరకు మీ అన్నయ్యలకి, మీ నాన్నలకి ఆ 10 రోజులు ఆ ఊరేగింపులో పాల్గొనేటప్పుడు మద్యపానం సేవించకుండా మంచిగా భక్తితోని, భజనలతోని, కీర్తనలతోని భగవంతుని సాగనంపండి. ఓకేనా మై డియర్ చిల్డ్రన్స్? ఇది మీకు వర్క్ అనుకోండి. చూద్దాం ఎంతమంది చేస్తారో.
చేసిన వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టండి, మేడం మేము చేసాము అని. ఒక్కరిద్దరితో మీరు ఆ రోజు తాగించకపోయినా తాగించకుండా ఉండేటట్లు ప్రయత్నం చేస్తే అదే మీరు చేసిన గొప్ప సక్సెస్ అనుకోండి. చిన్న సక్సెస్ అయినా గొప్ప సక్సెసే మీ వయసుకి. ఓకేనా చిల్డ్రన్స్? ఓకే, బాయ్. ఓం సాయిరామ్.